ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా సాయి వేదాంత్, నువ్వు ఎంపిక చేసుకున్న పాట ఏంటో నాకు తెలుసు. నీ ధైర్యానికి జోహార్లు. నువ్వు ఈ పాట అనౌన్స్ చేయొద్దు. మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళకే తెలిసిపోతుంది. నువ్వు పాడేసే, ఓకేనా? ఆల్ ద బెస్ట్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహాజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి. మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే, మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకందిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరేయ్, ఎందుకు కట్టాలి రాసిస్తూ? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవులు ముష్టి మెతుకులు తిని బతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి, ఉరి కొయ్యల ఉక్కు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి, వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి, పన్నులడికి కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా? గొడుగు జీవులు దగ్గుమంటే, తుడుకు నెత్తులు ఉప్పెనైతే, ఆ చంద్ర నిప్పుల గండ్ర గొట్టలి పన్ను కడతది చూడరా. అన్నా మన్నెందర అల్లూరిని చుట్టుముట్టి, మంది మాకల మెట్టి, పరఫి రంగులెక్కు పెట్టి,
ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హింద్ అని నడిపాడు. గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఎన్టీ రామారావు గారు కానివ్వండి, మీ కృష్ణ గారు కానివ్వండి, అక్కినే నాగేశ్వరరావు గారు కానివ్వండి, ఒక సన్నివేశాన్ని సృష్టించడానికి, ఒక కథలో ఒక సన్నివేశం, దానికి ఒక పాట కావాలి అంటే అది పాడగలిగే ఒక గాయకుడు ఉండాలి. అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తప్ప ఇంకెవరు లేరు. పుణ్యభూమి నా దేశం నమో నమామి. అలాగే ఇట్లాంటి ఒక అద్భుతమైన ఒక చిత్రానికి ఒక కథానాయకుడు అంటే అది ఎన్టీ రామారావు గారి వల్ల మాత్రమే సాధ్యం. ఈ పర్ఫార్మెన్స్తో ఈ సీజన్ 23 ముగింపుకు వచ్చింది. అంటే దీని తర్వాత వీళ్ళందరూ ఫైనలిస్ట్ అయినా దీంట్లో మొదటి స్థానం ఎవరికి, రెండో స్థానం ఎవరికి, మూడో స్థానం ఎవరికి అన్నది మాత్రమే డిసైడ్ చేసే ఒక సిచ్యువేషన్లో ఈ జడ్జెస్ ఉన్నారు. చాలా సులువైన ఒక డెసిషన్ అనుకుంటాను, చాలా ఈజీ అనుకుంటాను మీకు ఈ డెసిషన్. This is the best finals ever. అంతే. పాడతా తీయగా. మీ అందరి హృదయం ఎందుకు ఉప్పొంగిందో తెలుసా? ఈరోజు పాటలోని దేశభక్తి, రామభక్తి, బాలుభక్తి. రెండు మహాద్భుతాల తర్వాత ఇంకొక మహాద్భుతంగా ఉండాలంటే అది వేదాంశ్ పాడిన పాట అయి ఉండాలి. ఈరోజు నా ప్రకారంగా ఆల్ 3 ఆర్ విన్నర్స్. ఫస్ట్ టైం పాడుతా తీయగా చరిత్రలో ఇలాంటి ఒక ఫైనల్స్ ఈ రోజే జరిగింది. సార్ ఒక్క నిమిషం, నన్ను వెళ్ళి కూర్చోరు. నువ్వు వెళ్ళి కూర్చో, తర్వాత నిల్చోవాల్సి ఏం చెప్పాలా? నీకు జడ్జిమెంట్ ఎవరు చెప్పలేదా? ఇంతమంది నించొని ఇట్లా జడ్జిమెంట్ ఇచ్చారు కదరా. అచ్చా అప్పా ఓకే. సాయి వేదాంశ్, నమస్తే సార్. ఎక్స్ట్రాడినరీగా పాడావరా. థ్యాంక్ యూ సార్. స్టాండింగ్ ఓవేషన్ రా నీకు. పాట అయిపోయింది అనుకుని మధ్యలోనే లేచి నించుని దాని తర్వాత కూర్చుంటే బాగుంటదని చెప్పి ఫుల్ సాంగ్ నించున్నారా. ఓ ఓ ఓ ఓ వచ్చేసింది అందరి దగ్గర, అందరు చెప్పేశారా జడ్జిమెంట్? అయిపోయింది సార్. అయిపోయిందా? అయితే వెళ్ళి కూర్చున్నా.